డ్రైవర్ గారు మీ యొక్క కీ నెంబర్ చెప్తే ఇక్కడ ఏడీసీ గారు మీకు ఒక టిమ్ము ఎస్ఆర్ మీకు ఇస్తారు. ఆ టిమ్లో టిమ్ నెంబర్ చెక్ చేసుకోవాలను. మరియు 7535 టిమ్ నెంబర్ చెక్ చేసుకున్న తర్వాత ఆన్ చేయవలను. ఆన్ చేసినప్పుడు మీకు ఛార్జింగ్ ఎంత ఉందని చెక్ చేసుకొని మీరు లాగిన్ కావాలి. ఈ లాగిన్ అయ్యేటప్పుడు ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ టీఎస్ఆర్టీసీ ఐటీఎమ్స్ దాంట్లో మాత్రమే లాగిన్ కావాలి. తర్వాత ఇక్కడ లాగిన్ అయిన తర్వాత డ్రైవర్ స్టాప్ నెంబరు పాస్వర్డ్ వస్తుంది. డ్రైవర్ స్టాప్ నెంబర్ మీద ఒకటి ఉంటుంది కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 555 సేమ్ కొట్టాలి. అక్కడ ఇక్కడ సేమ్ ఎంటర్ చేయాలి. ఒక 555 ఇది కరెక్టేనా కాదా అనేది ఇక్కడ చెక్ చేసుకుంటే అవుపడుతుంది. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా లాగిన్ అవుతున్నారు. తర్వాత డిపో సర్వీస్ కోడ్ వెహికల్ నెంబర్. అంతకన్నా ముందు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎం అనేది ఒకటి ఉంటుంది. టెస్ట్ ప్రింట్ కొట్టుకోవాలి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ టెస్ట్ ప్రింట్ ఉంటుంది. ఈ టెస్ట్ ప్రింట్ కొట్టుకోవాలి. ఇట్లా టెస్ట్ ప్రింట్ కొడితే పేపర్ బయటకు వస్తుంది. ఈ టిమ్ ఓకే అన్నట్టు. తర్వాత డిపో సర్వీస్ కోడ్ కొట్టాలి. నేను ఎగ్జాంపుల్ కొడుతున్నాను. మీకు డిపోలో సర్వీస్ కోడ్ ఇస్తారు. ఆ సర్వీస్ కోడ్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఇక్కడ 43 ఇక్కడ బస్ నెంబర్ మీకు ఇచ్చిన బస్సు ఉంటుంది కదా, అది ఎంటర్ చేయాలి. TS 28Z1919 ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. డీటెయిల్స్ ఈ విధంగా లోడ్ అవుతుంది. టిమ్ ఈ విధంగా టిక్ మార్క్ పడుతుంది, గ్రీన్ టిక్ మార్క్. తర్వాత ఇక్కడ కంటిన్యూ అనేది వస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేయాలి. తర్వాత ట్రిప్ డీటెయిల్స్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ స్టార్ట్ ద ట్రిప్. మీరు ఈ నెంబర్ మీద మీ పేరు వస్తుంది, మీ బస్ నెంబర్ వస్తుంది, చెక్ చేసుకోవాలి. మీరు పోయే కీ నెంబర్ వస్తుంది, మీ బస్ నెంబర్. ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత స్టార్ట్ ద ట్రిప్ మీద క్లిక్ చేయాలి. ఎస్ అని ఉంటుంది. ఎస్ అని కొట్టండి. ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బోర్డు సీట్లు ఉంటాయి. సీటు రిజర్వేషన్ కాబట్టి మేము కొడుతున్నాం కాబట్టి 76 మంది ఉన్నారు. లేకపోతే మీకు 0 అని చూపెడుతుంది ఎవరు లేకపోతే. ఇది ట్రిప్ అయిపోయింది. ఈ విధంగా ఓపెన్ చేసుకొని మీరు టికెట్ ఇష్యూలోకి వెళ్ళాలి. ఇక్కడ సీట్లు ఏం లేవు, 0 ఉన్నాయి కాబట్టి మనం టికెట్ ఇష్యూలోకి వెళ్ళాలి. టికెట్ ఇష్యూలో మీకు ఇక్కడ 141 వస్తుంది. ఏ స్టేజ్ నెంబర్లు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ 1 JBS ఉంది కాబట్టి మనం ఈ ప్లేస్లో ఉన్నాము అని గుర్తుంచుకోవాలి. ఒక ప్యాసింజరు తార్నాక వెళ్తున్నాడు. తార్నాక మీద క్లిక్ చేయండి. తర్వాత ఒక అడల్ట్ పెద్ద అతను ఎక్కాడు. అతనితో ఒక చిల్డ్రన్ అబ్బాయి ఎక్కుతున్నాడు. ఈ ఆప్షన్లో క్లిక్ చేయాలి. చిల్డ్రన్ ఓకే. మనం ఇక్కడ వీళ్ళిద్దరికీ సీటు రిజర్వ్ చేయాలి. ఇచ్చేసినాం. తర్వాత క్యాష్ తీసుకోవాలి. క్యాష్ దాంట్లో 3 ఆప్షన్లు ఉంటాయి. క్యాష్ పేమెంటు, కార్డ్ పేమెంటు, UPI పేమెంటు. మనం ఫస్ట్ క్యాష్ తోటి తీసుకుందాము. క్యాష్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రింట్ అని వస్తుంది. ప్రింట్ మీద క్లిక్ చేయండి. టికెట్ వెళ్తుంది. ఇది టికెట్ ఇచ్చే విధానము. తర్వాత క్లోజ్ చేయండి. మళ్ళీ ఇంకో అతను పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా టికెట్ ఇవ్వాలి, పోలీసు వారెంట్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలంటే అతను LB నగర్ పోతున్నాడు. ఇక్కడ ఉంటుంది జనరల్ పబ్లిక్. దాంట్లో పోలీస్ వారెంట్ ఉంటుంది, మరియు RTC రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటుంది, జర్నలిస్ట్ వాళ్ళు ఉంటారు, PHC అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు, PHC ఎస్కార్డ్ వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ మనం టికెట్ ఏ విధంగా ఇవ్వాలంటే ఎవరైతే ఎక్కుతారో వాళ్ళ దాని మీద మనం క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ అతను ఎక్కాడు. అతని దగ్గర వారెంట్ ఉంటుంది. ఆ వారెంట్ చూసి పోలీస్ వారెంట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ వారెంట్ మీద నంబర్ ఉంటుంది కంపల్సరీ. ఆ నంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి మనకు తెలియదు కాబట్టి నేను ఎగ్జాంపుల్గా ఎంటర్ చేస్తున్నాను. నెంబర్ మీద ఎంటర్ చేశాను. ఒకరు ఇందులో 6 వరకు మనం ఇవ్వచ్చు, టికెట్లు ఇష్యూ చేయవచ్చు. ఒక్కరి మీద చేసినాం అంతే. ఇలానే సీట్ ఇవ్వాలి కాబట్టి సీట్ రిజర్వేషన్ మీద కొట్టాము. అతనికి మాత్రం క్యాష్ మీదనే కొట్టాలి. ఎంటర్ చేసినాము. ప్రింట్ ఈ విధంగా ప్రింట్ వస్తుంది. ఇక్కడ పోలీస్ వారెంట్ కంపల్సరీ వస్తుంది. చూడండి టికెట్ మీద PWT పోలీస్ వారెంట్ టికెట్ అన్నట్టు. ఈ పోలీస్ వారెంట్ ఏం చేయాలంటే అతను 2 స్లిప్లు ఇస్తాడు.
ఈ టికెట్ నెంబరు ఆ 2 స్లిప్ల మీద రాసి, ఒక స్లిప్ రాసి అతనికి ఇవ్వాలి, ఒక స్లిప్ మన దగ్గర ఉంచుకోవాలి. ఇది పోలీసు వాళ్ళు చేయాల్సిన పని. నెక్స్ట్ మళ్ళీ టికెట్ వేరే టికెట్లో పోవాలంటే క్లోజ్ చేయాలి. మళ్ళీ వేరే అతను ఎక్కిండు పిహెచ్సి, ఉప్పలు పోతున్నాడు, పిహెచ్సి ఎక్కిండు. పిహెచ్సికి ఏ విధంగా ఇష్యూ చేయాలి? ఇక పిహెచ్సి దాంట్లోకి వెళ్ళాలి. 50 కన్సిజన్ జనరల్కి వెళ్ళేసి పిహెచ్సి దాంట్లో ఎంటర్ నెంబర్ చేయాలి. కార్డ్ నెంబర్, అతని కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఒక్కదాన్ని మనం అడల్ట్గా తీసుకున్నాము, అతన్ని సీట్ ఇచ్చినాము. క్యాష్ ప్రింట్. ఈ టికెట్ మీద పిహెచ్సి అని ఉంటుంది, అబ్జర్వ్ చేసుకోవాలి మీరు. పాత ఇంతకుముందు ఇచ్చిన దాని మీద పోలీస్ వారెంట్ ఉంది, ఇక్కడ పిహెచ్సి అని ఉంది. ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. విలేకరుల గురించి చూడండి, క్లోజ్ చేయాలి. ఉప్పలు పోతున్నాడు, విలేకరు ఎక్కిండు. జనరల్ పబ్లిక్ కూడా వెళ్ళాలి. ఇగో జర్నలిస్ట్ పాస్, దాని మీద క్లిక్ చేయాలి. ఆ నెంబర్ కొట్టాలి, వాళ్ళ దగ్గర ఐడి కార్డ్ నెంబర్ ఉంటుంది, కంపల్సరీ ఎంటర్ చేయాలి. తర్వాత అతని సీట్ ఇచ్చినాము ఒకటి, అతని సీట్ నెంబరు. క్యాష్ ప్రింట్ విత్ ఇక ప్రింట్ వెళ్ళి చూడండి. ఇక జేఆర్ఎన్ఎన్ అంటే జర్నలిస్ట్ పాస్ 2/3 ₹1 కాబట్టి ₹1 వెళ్ళింది. 100 రూపాయలు ఉండేదంటే ₹30 వస్తుంది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పోలీసు వారెంట్ వచ్చినప్పుడు పీడబ్ల్యూటీ, ఇక్కడ పిహెచ్సి వచ్చినప్పుడు పిహెచ్సి వచ్చింది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఇక్కడ జర్నలిస్ట్ వచ్చినప్పుడు జేఆర్ఎన్ అని చూసుకోవాలి. ఇది టికెట్ ఇచ్చే విధానం. దీని తర్వాత స్టేజ్ క్లోజింగ్ ఏ విధంగా చేయాలి? నార్మల్గా ఒక పర్సన్ టికెట్ ఇష్యూలో టికెట్ ఇష్యూ జేబిఎస్ బస్ స్టాండ్ నుంచి ఎయిర్పోర్ట్ పోతుంటాడు. ఎయిర్పోర్ట్ పోతున్నాడు. ఓకే. ఎయిర్పోర్ట్ పోయినప్పుడు అతని దగ్గర లగేజ్ ఉంది. లగేజ్ ఏ విధంగా చేయాలి? లగేజ్ మీద క్లిక్ చేయాలి, యూనిట్లు కొట్టాలి. 1 యూనిట్ అయితే 1 యూనిట్, 2 అయితే 2. అదే 25 kgsకి 1 యూనిట్ డిసైడ్ చేస్తారు డిపార్ట్మెంటు. దాని ప్రకారం 1 యూనిట్ ఉంటే 21 అని కొట్టాలి. తర్వాత అతని క్యాండిడేట్ ఒకళ్ళైతే ఒకళ్ళు, ఇద్దరైతే ఇద్దరు, వాళ్ళకు నెంబర్ ఇవ్వాలి. తర్వాత సీట్ ఇచ్చేయాలి. తర్వాత మన క్యాష్ అయితే క్యాష్, యూపీఐ అయితే యూపీఐ, ఏ విధంగా అయితే ఆ విధంగా కొట్టాలి. ఈ క్యాష్ దీన్ని తీసుకుంటున్నాం. ఫ్రంట్ ఇక్కడ చూడండి, ఇగో లగేజ్ టికెట్ ఎల్ అని ఉంటుంది, ఎల్ఏజ్ 1 యూనిట్ ₹1. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. టికెట్ అతనికి ₹1, ఆయనకు క్యాండిడేట్కు లగేజ్కి ₹1, ₹2 తీసుకొని టికెట్ ఇచ్చేయాలి. ఇది లగేజ్ ఇచ్చే విధానం. నెక్స్ట్ ట్రిప్ క్లోజ్ చేయాలి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ స్టేజ్ లెఫ్ట్ అని ఉంటుంది. మీరు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ పోవాలంటే స్టేజ్ మీద క్లిక్ చేయండి, ఎస్ అని కొట్టండి. క్లోజ్, స్టేజ్ క్లోజ్, ఎస్ అని ఇవ్వండి. జేబీఎస్ నుండి సంగీత్కి వచ్చేసినాం. చూడండి, ఇక్కడ ఉన్న ప్లేస్ బ్లింక్ అవుతుంది. మనం చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి ఎక్కడున్నాం మనం అనేది. ఇప్పుడు సంగీత్లో ఉన్నాము. సంగీత్ నుండి మళ్ళీ టికెట్లు ఇష్యూ చేయాలి. టికెట్ మీద క్లిక్ చేయండి. ఇక తార్నాక, ఉప్పల్, ఎల్బీ నగర్ ఈ విధంగా వస్తుంటాయి స్టేజీలు. మనం ఈ విధంగా టికెట్ ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళి టికెట్లు ఇష్యూ చేయాలి. ఇది టికెట్ ఇచ్చే విధానం. ఈ టికెట్లు అన్నీ ఇచ్చిన తర్వాత మీరు స్టేజ్ దాటిన తర్వాత ఎండ్ ట్రిప్ కొట్టాలి. ఇక్కడ ఎమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎమ్ ఉంటుంది. ఎమ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా పైకంటే ఎండ్ ట్రిప్ అని ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఎండ్ ట్రిప్ క్లిక్ చేయండి. ఎస్ఆర్ నో ఉంటుంది, ఎస్ అనండి. ఓకే. ఇందులో కొద్దిగా స్క్రీన్ పైకంటే ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రెమిటెన్స్ ఉంటుంది, ఓకే అనండి. మీకు స్లిప్ బయటకు వస్తుంది. ఈ విధంగా స్లిప్ మీరు ఇప్పుడు టికెట్ ఇచ్చినవి అన్నీ ఇందులో అమౌంట్ ఉంటుంది. తీసుకొచ్చి ఇట్టి స్లిప్లను తీసుకొచ్చి డిపోలో ఇవ్వాలి. ఎస్ఆర్తో పాటు డిపోలో అమౌంట్ పే చేయాలి. ఇలా తర్వాత లాస్ట్గా చూసి లాగౌట్